So applications of thrust bearings ఇప్పుడు మనం చూస్తున్నాం. So generally they are used in the propeller shaft of steamships. Steamships. Exactly. And the next one is they're also used in steam turbine shafts. Similarly, vertical machine shafts ఎక్కడైతే మనకి vertical machines ఉంటాయో, vertical shaft and machines పొడుగ్గా ఉంటాయి. సో అటువంటి చోట మనం యూస్ దిస్ టైప్ ఆఫ్ థ్రస్ట్ బేరింగ్. సో ఈ థ్రస్ట్ బేరింగ్ లో మళ్ళీ మనకి రెండు రకాలు ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ద యాక్సిస్. సో ఇఫ్ ద యాక్సిస్ is perpendicular like this, then that is known as footstep bearing or pivot bearing అని కూడా అంటాం దీన్ని. సో అలా కాకుండా the axis is like this horizontal, then that type of bearing is known as collar bearing. ఈ కాలర్ బేరింగ్ లో మళ్ళీ మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి సింగిల్ కాలర్ బేరింగ్ and then multi collar bearing. So this is about the applications and various categories of this thrust bearings. Okay, now the design of thrust bearing వచ్చేసరికల్లా మనం here the design is based on two criteria. Just గుర్తుంచుకోండి అవంతే. The first criteria is when you are assuming that the pressure intensity is uniform. The pressure intensity is uniform. So that is uniform pressure intensity. సో అందులో మనకి బేరింగ్ ప్రెజర్ అనేది ఉంటుందని తెలుసు. ఆ ప్రెజర్ అనేది యూనిఫామ్ గా ఉంటుంది మొత్తం బేరింగ్ సర్ఫేస్ పైన అని అనుకుని ఒక రకమైన మనం అనాలిసిస్ చేస్తాము. సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ యూనిఫామ్ ప్రెజర్ ఇంటెన్సిటీ. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ యూనిఫామ్ వేర్ ఆర్ సారీ, సో this is uniform wear. So there are two conditions. The first one is uniform pressure intensity. సో ఈ కేసులో మనకి ప్రెజర్ అనేది యూనిఫామ్ గా ఉంటుంది, బట్ వియర్ మే నాన్ యూనిఫామ్. అలాగే నెక్స్ట్ కేసు వచ్చేసరికి వియర్ అనేది యూనిఫామ్ గా ఉంటుంది, బట్ ద ప్రెజర్ మే బి వేరియడ్. సో దీస్ ఆర్ ద టూ కేసెస్. ఈ టూ కేసెస్ గురించి మనకి ఈ టూ కేసెస్ లో మనం ఫ్రిక్షన్ అనేది ఎలా ఉంటుంది, ఫ్రిక్షనల్ టార్క్ ఎలా ఉంటుంది. సో ఎప్పుడైనా మనకి ఈ రోటరీ మోషన్ ఏదైతే ఉంటుందో షాఫ్ట్ యొక్క రోటరీ మోషన్ ని ఈ బేరింగ్ యొక్క ఫ్రిక్షన్ అనేది ఖచ్చితంగా రెసిస్ట్ చేస్తుంది. అందువల్ల కొంత లాస్ అవుతుంది. దాన్ని మనం లాస్ ఆఫ్ ఫ్రిక్షనల్ టార్క్ అంటాం. లాస్ ఆఫ్ టార్క్ ఆర్ దాన్ని ఫ్రిక్షనల్ టార్క్ అని కూడా అంటాం. సో ఆ ఫ్రిక్షనల్ టార్క్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకి ఈ రెండు కేసెస్ లో చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిఫామ్ ప్రెజర్ కండిషన్ అండ్ యూనిఫామ్ వేర్ కండిషన్. సో ఫస్ట్ కేసు ఇప్పుడు మనం చూద్దాం. Uniform intensity of pressure. So this is the first case. ఇందులో యూనిఫామ్ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెజర్ ఉన్నప్పుడు మనం రెండు రకాల బేరింగ్ డిజైన్ చేస్తాం. ద ఫస్ట్ బేరింగ్ ఇస్ పివట్ బేరింగ్ ఆర్ ఫుట్ స్టెప్ బేరింగ్. సో ఫ్లాట్ పివట్ బేరింగ్, ఫ్లాట్ పివట్ బేరింగ్ అనొచ్చు లేదా ఫుట్ స్టెప్ బేరింగ్ అని కూడా అనొచ్చు. సో ఈ కేసులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ లోడ్. సో మనకి ఫుట్ స్టెప్ బేరింగ్ ఎలా ఉంటుందో చూసుకున్నాం లాస్ట్ క్లాస్ లో. ద ఫుట్ స్టెప్ బేరింగ్ విల్ బి లైక్ దిస్. ఓకే, సో ఈ రకంగా ఉంటుంది బేరింగ్. ఈ మధ్యలో బుష్ ఉంటుంది. దిస్ ఇస్ ద బుష్ అండ్ ఇక్కడ దీంట్లో షాఫ్ట్ ఉంటుంది ఈ రకంగా.
సో నౌ దిస్ ఇస్ ద షాఫ్ట్. ఇక్కడ మళ్ళీ ఒక స్టీల్ డిస్క్ ఉంటుంది. ఓకే, సో దీనిపైన లోడ్ అనేది ఈ రకంగా యాక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ద యాక్సిస్, ద లోడ్ యాక్ట్స్ లైక్ దిస్. సో ఈ లోడ్ రెసిస్ట్ చేసే ఏరియా ఖచ్చితంగా ఈ సిలిండ్రికల్ ఏరియా, ఈ ఏరియా ఏదైతే ఉందో దిస్ ఇస్ ద రెసిస్టింగ్ ఏరియా ఆర్ బేరింగ్ ఏరియా. సో మనకి ఎప్పుడు లోడ్ కావాల్సి వస్తే వీ హ్యావ్ ద ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటంటే W is equal to pressure into area, where pressure is the bearing pressure. So pressure into area is, if the radius of the bearing is r, then it is pi r square. Pi r square. Sometimes we may have footstep bearing like this. అక్కడ ఏంటంటే మనకి షాఫ్ట్ ఇలాగే ఉంటుంది, దానికి చిన్న గ్రూవ్ ఉంటుంది, షాఫ్ట్ లోపల చిన్న గ్రూవ్ ఉంటుంది లైక్ దిస్. సో అలా ఉన్నప్పుడు ఈ గ్రూవ్ యొక్క రేడియస్ అనేది స్మాలర్ అవుతుంది, అలాగే దీని యొక్క రేడియస్ అనేది క్యాపిటల్ అవుతుంది యాజ్ యూజువల్. సో అటువంటి కేసెస్లో కూడా మనకి ఈ లోడ్ ఫార్ములా ఏంటంటే పి ఇంటూ ఏ అంటే హియర్ పై ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. ఈ రకమైన ఫార్ములా కూడా మనం వాడతాము. సో దిస్ ఈస్ ఫర్ ఫ్లాట్ పేపర్ బేరింగ్. ఈ ఫార్ములా దిస్ ఈస్ ఫర్ ఫ్లాట్ పేపర్ బేరింగ్. ఈ ఫార్ములా ఫ్లాట్ పేపర్ బేరింగ్ కాదు, అది మీకు తర్వాత చెప్తాను. యాక్చువల్గా ఇది అవసరం లేదు, ప్రాబ్లం చేసినట్టు మనకు వస్తుంది. సో అరేంజింగ్ దిస్ ఫ్లాట్ పేపర్ బేరింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడదాం, రైట్? సో నౌ ఫ్రిక్షనల్ టార్క్ కెన్ బి ఫౌండ్ యూజింగ్ అనదర్ ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటి ఇప్పుడు చెప్తాను చూడండి. వీటి డెరివేషన్స్ అవసరం లేదు కాబట్టి ఎలాగొచ్చాయి ఏంటి అనే క్వశ్చన్ మనకు లేదు. సింపుల్గా ఫ్రిక్షనల్ టార్క్, నెక్స్ట్ మీరు కండిషన్ గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రిక్షనల్ టార్క్, సో దట్ ఈస్ T ఈజ్ ఈక్వల్ టు 2/3 mu WR అంతే, వేర్ R is the radius of the shaft and W is the load మనకు తెలుసు, mu is the coefficient of friction. So that is about the frictional torque, and as usual the power lost in friction is given by the formula 2 pi NT/60, which will gives us the power in watts. Okay, so this is the first case where N is the RPM, N is the speed in RPM, right? సో అలాగే మీకు ఈ ఫుట్ స్టెప్ బేరింగ్ వాటి యొక్క ప్రపోర్షన్స్ అనేవి ఇక్కడ ఇచ్చాడు, అది కూడా మనకి ఇంపార్టెంటే. సమ్ టైమ్స్ యూ మే గెట్ ఎ క్వశ్చన్ అబౌట్ ద ఫుట్ స్టెప్ బేరింగ్. సో లెట్ మీ హ్యావ్ దట్ ఆల్సో. Just wait. Okay, already this camera is in use. Location. Yes, keep quiet, all of you. Right. I think all of you can able to see this. చూడగలుగుతున్నారా? క్లారిటీగా లేదా? ఓకే, లెట్ మీ చెక్. యాక్చువల్గా నేను సెల్ ఫోన్లో తీసి ఎప్పుడు పెట్టేవాడిని. సో నౌ దిస్ ఇస్ నాట్ సెల్ ఫోన్. ఓకే, డోంట్ వరీ, దిస్ ఈస్ అవైలబుల్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. సో ఈ రకంగా ఫుట్ స్టెప్ బేరింగ్ ఒకటి ఉంటుంది, వాటి యొక్క ప్రపోర్షన్స్ కూడా మీకు అక్కడ ఉన్నాయి, అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ డి. అది జస్ట్ గో త్రూ దమ్. మనకి డి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసినట్టుగైతే ఆటోమేటిక్గా ప్రపోర్షన్స్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ గో త్రూ ద టెక్స్ట్ బుక్. ఓకే, రైట్. So this is about footstep bearing design when there is uniform pressure condition. Now the next one is collar bearing గురించి చూద్దాం. కాలర్ బేరింగ్ డిజైన్ కూడా సేమ్ దీనిలాగా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చేసరికి W is equal to
there is a formula P into area. Area ante here it is pi into r square minus r square. So ఇది ఎందుకలా ఎలా వస్తుందంటే, so we have the collar like this. For shaft గా మనకి ఈ రకంగా కాలర్ ఉంటుంది. This is the shaft. Then small r దీనికి radius, and this is capital R. Then radius capital R. So W is equal to pressure into then area ante pi into capital R square minus small r square, and then the load is given by this one. Frictional torque is given by the formula frictional torque is equal to 2 by 3 mu W into r cube minus small r cube by r square minus small r square. ఈ వేటి మనకి డెరివేషన్ అవసరం లేదు, జస్ట్ రిమెంబర్ ద ఫార్ములాస్. సో అది ఎలా వచ్చాయి ఏంటంటే మనకు అక్కర్లేదు, ఇంజనీరింగ్కి వెళ్తే మేము నేర్చుకుంటాం. సో mu is coefficient of friction. Similarly r is inner radius, అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం, and capital R is outer radius. Okay, and as usual power is equal to 2 pi nt by 60. So the same formula, ఇది కామన్ ఫార్ములా, ఇది టార్క్ ఉన్నప్పుడు పవర్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. సో దిస్ ఈజ్ అబౌట్ ద డిజైన్ ఆఫ్ ఫ్రిక్షనల్ బేరింగ్, సారీ journal bearing and the collar bearing when the condition is uniform pressure condition. So ఇక్కడ సింగిల్ కాలర్ బేరింగ్ అయితే మనకి ఈ ఫార్ములా యూస్ఫుల్ అవుతుంది. If it is a multi color bearing, then you have to place n here. So n is number of collars. అంతే, ఈ ప్రెజర్ అనేది ఎప్పుడు మనకి పెర్ కాలర్ ఉంటుంది. సో when it is single color, n అనేది ఒకటి అవుతుంది. If it is multi color, then p into n into pi into r square minus r square. You just remember that formula, right? So that is about the design of collar bearing in uniform pressure condition. In the same way, we shall move to the second condition, that is uniform wear condition. So uniform wear condition. So uniform wear condition lo kuda first of all pivot bearing gurinchi chuddam. So pivot bearing kala వచ్చేసరికి kala మనకి frictional torque load is equal to same ఇంతకు ముందు వాడిన ఫార్ములాస్ దీనికి సరిపోతుంది. లోడ్ కి మళ్ళీ సెపరేట్ నేర్చుకోక్కర్లేదు, యూనిఫామ్ ప్రెజర్ లో ఏదైతే నేర్చుకున్నామో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో frictional torque is equal to all of you note down these formulas. So that is T is equal to half mu WR. Similarly, power lost in friction. Power lost in friction, that is P is equal to 2 pi nt by 60. Same ఇంతకు ముందులాగే. అలాగే కాలర్ బేరింగ్ కూడా ఇక్కడ వస్తుంది చూడండి. కాలర్ బేరింగ్ కల్లా వచ్చేసరికి కల్లా సేమ్ ఫ్రిక్షనల్ టార్క్. It is T is equal to half mu W into R plus R. లేదా దీనికి మరొక ఫార్ములా ఉంది, mu W RM. సో ఇక్కడ RM అంటే ఏంటంటే RM is nothing but R plus R అంతే. సారీ R plus R by 2. సారీ ఇక్కడ హాఫ్ రాదు, there will not be any half. ఆ 2 ఇక్కడికి వచ్చేస్తుంది అంతే. So here where RM is equal to R plus R by 2. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవచ్చు. Right. And again power lost.
in friction is equal to 2 pi nt by 60 as usual. ఓకే, ఇది దేనికైనా కామన్. పవర్ లాస్ ఇన్ ఫ్రిక్షన్ ఇస్ ఈక్వల్ టు 2 pi nt by 60 దేనికైనా కామన్, అది గుర్తుంచుకోవచ్చు. అండ్ డిఫరెంట్ కేసెస్లో పివట్ బేరింగ్కి వాట్ ఈస్ ద ఫ్రిక్షనల్ టార్క్ అండ్ వాట్ ఈస్ ద ఫ్రిక్షనల్ టార్క్ ఫర్ కాలర్ బేరింగ్, దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా? రైట్, నోట్ చేసుకోండి. నౌ we shall proceed to the problems. So these problems are very simple in nature, so you need not bother about the solutions. ఇందులో ట్విస్ట్లే ఉండవు, డైరెక్ట్ గానే ఉంటాయి ప్రాబ్లమ్స్, ఫార్ములా అప్లై చేయడమే. So all of you please wait. I will take the photograph of problems and share it to you. Please wait. Meanwhile, take down the notes. Yeah, we got it. Let me download the things. 6.4 is the first one. Yes, let me have the problem now. This is the problem. Just make a note of this problem. Note చేసుకుంటే then we shall proceed for the solution. Note చేసుకున్నా నాకు చెప్పండి. Is it visible to you?
ఓకే రైట్ ఎస్ Sir. సార్. నోట్ చేసుకో. ఇవాళ మీకు మార్నింగ్ క్లాసులు ఏమైనా అయి ఉండవు బహుశా. లేదు సార్, అవ్వలేదు సార్. ఈరోజు మీటింగ్ అయింది, మాకు మీటింగ్ అయింది, అందువల్ల క్లాసులు పెట్టలేదు. అండ్ ఫ్రమ్ ఐ థింక్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్, రేపు ఉండకపోవచ్చు, ఇలాగా మండే నుంచి మీకు ఒక పూటే ఉంటాయి క్లాసులు. మార్నింగ్ ఏ ఉంటుంది, మధ్యాహ్నం పూట క్లాసులు ఉండవు. టైం టేబుల్ మారుస్తున్నారు. ఓకే సార్. మార్నింగ్ 2 అవర్స్ అలా ఉంటుంది, విత్ గ్యాప్ మధ్యలో 5 minutes 10 minutes గ్యాప్ ఇస్తారు. అలా న్యూ టైం టేబుల్ విల్ బి అవుట్ టు యూ షార్ట్లీ. పెట్టారు ఆల్రెడీ, లేకపోతే తెలియదు నాకు మరి. జస్ట్ వెయిట్. Yeah, there will be 2 classes, each class for 2 hours. అంటే మార్నింగ్ 9:30 to 11:30 ఒక క్లాస్ ఉంటుంది. ఓ మళ్ళీ మార్చారు టైమింగ్స్. జస్ట్ వెయిట్. అంటే రోజుకి మీకు 2 సబ్జెక్టులు ఉంటాయి. మార్నింగ్ 9:30 to 11:30 కూడా ఇచ్చారు, మళ్ళీ 2 to 4 ఇచ్చారు, మళ్ళీ మార్చినట్టుకున్నారు. ఓకే, దిస్ విల్ బి కన్ఫర్మ్ టు యూ ఇన్ ద గ్రూప్లో మళ్ళీ మనకు కన్ఫర్మ్ చేస్తారు. డోంట్ వరీ. సో ఐ థింక్ దిస్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్. అది కూడా మీకు గ్రూప్లో చెప్తారు. నోట్ చేసుకున్నారు ప్రాబ్లం? Okay, still there are some persons who are joining with their name. Kalyani evaramma? Kalyani. I think there is some audio problem for them. They have not joined with audio. Evarante Anil, Botta Anil, Balaji, Pranay and Kalyani. వీళ్ళకి ఆడియో కనెక్ట్ అవ్వలేదు. దే డోంట్ నో హౌ టు జాయిన్ విత్ ఆడియో. సో వాళ్ళు ఏం చేస్తారంటే మరి చెప్తాను. లెట్ మీ రైట్ హియర్. ఎవరెవరు వాళ్ళు? అనిల్, పొట్ట, so this is an instruction for them. This is not a class notes. Let them connect. Right. Yes, so this is the problem. Let me discuss about the given data. Right, so first of all, there's a flat footstep bearing. So this is the vertical shaft bearing, that is footstep bearing.
So whose diameter is given? So D is 300 mm. Very good. So 0.3 meters. Similarly, R కూడా మనకు అవసరం పడుతుంది 150 mm. So which is 0.15 meter, right? And the load is directly given. W is equal to 25 kilonewtons. 25 kilonewtons. Number 42 కు మైక్ ఆన్ అవ్వట్లేదు అంటున్నాడు చీపురుపల్లి. ఏం చేస్తాం, నేను చేయలేం. వెయిట్ చేయండి, వాడికి మెసేజ్ పెడతాను. రైట్, ఇంకేం ఇచ్చే డేటా? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ is also given. రైట్, ఇంకా చార్ట్ చేసుకుంటే పోతే మన క్లాస్ అవ్వదు. W is equal to 25 kilonewtons అంటే 25 into 10 cube newtons, and the speed is also given 150 rpm. So what we have to do is we have to find out the power lost in friction. The power lost at the bearing, that is due to friction. Obviously bearing the power loss is that is due to friction only. So మనకి రెండు కేసెస్ లో అడిగాడు. The first case is uniform pressure case, right? So uniform pressure case చూద్దాం ఫస్ట్. రైట్, సో యూనిఫామ్ ప్రెజర్ కేసులో మనం ఆల్రెడీ లోడ్ ఇచ్చాడు కాబట్టి వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ టార్క్ ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ టార్క్? 2/3 mu into W into R. Yeah, 2/3 mu into W into R. సో డైరెక్ట్ వాల్యూ ఎంత చెప్పండి? అలాగే పవర్ లాస్ట్ ఇన్ ఫ్రిక్షన్ కూడా వస్తుంది. సో దట్ ఈస్ యూజువల్ 2 pi nt by 60. Okay, and substitute these values in meters. Direct గా meters లో substitute చేసుకోండి. And tell me what is the torque and what is the power lost in friction. Sir, torque is 125, sir. Exactly. Units చెప్పమ్మా. Units, Newton meters, sir. Very good. Next power కూడా చెప్పండి. See, can anybody please take me a screenshot of the participants list? Lakshman Rao చెప్పు. టార్క్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పలేదు సార్. టార్క్ ఫైండ్ అవుట్ చేయకుండా పవర్ లాస్ ఇన్ ఫ్రిక్షన్ లో టీ ఎలా వస్తుంది? లక్ష్మణ్ రావు 1963.49, sir. 1963.49. and లక్ష్మణ్ రావు. ఓకే సార్, ఓకే సార్, అర్థం సార్. సో వాట్స్, సో ఆబ్వియస్లీ 1.963 watts. సో దిస్ ఈస్ అబౌట్ యూనిఫామ్ ప్రెజర్ కండిషన్. అలాగే ఇక్కడ నేను యూనిఫామ్ వేర్ కండిషన్ కూడా రాస్తాను చూడండి. యూనిఫామ్ వేర్ కండిషన్స్కి వచ్చేసరికల్లా అక్కడ కూడా మనకి ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ మీకు చెప్పడం జరిగింది. సో చూడండి.
So T is equal to half mu WR and P is equal to same formula. So ఈ వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి. Then tell me what is the value of P. మీకు అన్ని డైరెక్ట్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఇందులో ట్విస్ట్లే ఉండవు. వెరీ ఈజీ. మోస్ట్లీ థియరీ రావచ్చు లేదా ఒక ప్రాబ్లం రావచ్చు. సో ఎంత వచ్చింది? 93.75 sir. వెరీ గుడ్. న్యూటన్ మీటర్. P కూడా మనకు వస్తుంది చూడండి. సో దిస్ షుడ్ కమ్ అరౌండ్ 1472.62 watts or this is 1.472 kilowatts. సో ఎవరి దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, మీరు మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది. రైట్. సో మన క్లాస్ టైం కూడా అయిపోవచ్చింది. ఆల్ ఆఫ్ యూ నోట్ డౌన్ దీస్ థింగ్స్, దెన్ వీ కెన్ క్లోజ్ ది సెషన్ అండ్ రీజాయిన్ అగైన్. And one more thing, I would like to start Google Classroom sessions also. So Google Classroom లో మీకు దీనికి సంబంధించిన వీడియోలు పెట్టడం కానీ అలాగే దీనికి సంబంధించిన అసైన్మెంట్లు ఇవ్వడం కన్నా జరుగుతుంది. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ హ్యావింగ్ ద అకౌంట్. మీరు జాయిన్ అయ్యారా డిఎంబి అకౌంట్లో? గూగుల్ క్లాస్ రూమ్ లో డిజైన్ క్లాస్ జాయిన్ అయినట్టుంటే వెరీ గుడ్. అదర్వైజ్ ఆ కోడ్ మిగతా వాళ్ళ తీసుకొని జాయిన్ అవ్వని వాళ్ళు ఆ కోడ్ తీసుకొని జాయిన్ అవ్వండి. అందులో అసైన్మెంట్స్ ఈ మెటీరియల్ కూడా పెడతాను నేను. ఆల్ దీస్ మెటీరియల్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ గూగుల్ క్లాస్ రూమ్. Right. So if you have finished the problem, you have finished it. Noting down. 1472.62 sir. Right amma, చూడు అక్కడ ఆన్సర్ రాశాను చూడు. Okay sir. Right. So టైం అయిపోయింది, నేను సెషన్ ఎండ్ చేస్తున్నాను. అగైన్ we shall rejoin. ఓకేనా? Okay sir.